హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సన్నగా కట్ చేసిన చికెన్లో ఉప్పు వేయండి, కొంచెం పసుపు, 2 వేసి బాగా కలపండి. చికెన్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే పిల్లలు అంతగా ఇష్టపడరు. కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం చికెన్ కబాబ్ పౌడర్, తర్వాత గరం మసాలా, అలాగే అల్లం పేస్ట్, టూ స్పూన్స్ కార్న్ పౌడర్, 2 స్పూన్స్ శనగపిండి, చిటికెడు ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్, అది మీ ఇష్టము. నేనైతే కలర్ కోసం వేస్తున్నాను. ఒక హాఫ్ నిమ్మకాయని ఇలా పిండుకోవాలి. ఇప్పుడు అన్ని మసాలాలు ముక్కకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. బాగా కలిపాక నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఒక 1 అవర్ బాగా మ్యారినేట్ చేయాలి. 1 అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ఆయిల్లో వేసి బాగా రెడ్ కలర్గా వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుష్మా వ్లాగ్స్.